కోటకు పైకి వెళ్ళినాక మనకు కోట కూడా కనబడతాయి. ఇప్పుడు మనము అక్కలమ్మ కొండ వద్ద దొనల వద్ద ఉన్నాము. చూసే దొన ఇట్లాంటి దొనలు వచ్చేసి సుమారు 101 దొనలు ఉన్నాయండి. ఈ యొక్క మార్గ మధ్యలో వచ్చేప్పుడు కనపడుతుంది మనకు. ఇప్పుడు మనము ఈ ద్వారానే మనం లోపలికి వచ్చింది. అక్కలమ్మ కొండ పైకి వెళ్ళేప్పుడు మనకు కోట కూడా వచ్చి 9 ఇప్పుడు 7-8 దాకా ఎక్కినాము పైకి. 8వ కోట కూడా వద్ద పైన మనకు పానపట్టం పైన ఇక్కడ ఉన్నటువంటి ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇది వినాయక స్వామి యొక్క బొగ్గిలి అంటున్నారు. ఇదే ఫ్రెండ్స్. ఇక ఇక్కడ నుంచి మనం ఇంకా పైకి వెళ్ళేసి కోటలు చూద్దాం. అక్కలమ్మ కొండకు పైకి వెళ్ళేప్పుడు కోట కూడా లేని ఇట్లా పైకి వెళ్తున్నాము. చిన్నమండం దగ్గర అక్కలమ్మ కొండ ఉంది. ఈ అక్కలమ్మ కొండకు మనం ఎక్కేప్పుడు కోట గోడలు అయితే కనబడతాయి మనకు. ఇవన్నీ కోట గోడలు. మనము ఇప్పుడు ఈ పైనుంచి అంతా నడుచుకుంటూ వచ్చేందుకు సుమారుగా ఒక గంట సేపు పట్టేది మన టైము. చాలా హైట్ ఉంది. మనము చిన్నమండం దగ్గర ఉన్నటువంటి అక్కలమ్మ కొండ వద్దకు వచ్చినాము. ఈ అక్కలమ్మ కొండ వచ్చేసి కొండపైన వచ్చేసి 101 దొనలు, గెవిమల్లేశ్వర స్వామి గుహను కూడా చూడవచ్చు మనం అక్కడ. ఈ యొక్క ప్లేస్ వచ్చేసి ముందు ఒక హిస్టారికల్ ప్లేస్. ఇక్కడ ముందు ఇక్కడ రాజులు వచ్చి పరిపాలన చేశారనమాట. ఆ కొండపైకి వేసి మనం ఈ యొక్క అన్ని ప్లేసులు మనం చూద్దామనండి. అక్కులమ్మ కొండ. అక్క దేవతలు ఈ కొండపై ఉన్నారు కాబట్టి ఈ కొండను అక్కులమ్మ కొండ అంటారు. ఈ కొండపైన గతకాలపు వైభవాలను మనం చూడవచ్చు. గొప్ప సామ్రాజ్యం ఒకప్పుడు ఇక్కడ ఉండేదని ఆనాటి ఆనవాళ్ళు మనం చూడవచ్చు. గంభీరమైన కోటగోడలు, విశాలమైన రాజమార్గాలు చూడవచ్చు. ఏనాడో అంతరించిపోయిన మరుగునబడిన పురాతన సామ్రాజ్యం అయితే మనం చూడవచ్చు. అలనాటి పురాతన కట్టడాలు చాలా మటుకు కాలగర్భంలో కలిసిపోయినాయి. రాజులు పోయారు, రాజ్యాలు అంతరించిపోయినాయి. కానీ వాళ్ళు కట్టిన కోటగోడలు ఇప్పటికీ స్థిరస్థాయిగా నిలిచి ఉన్నాయి. మన ఉమ్మడి కడప జిల్లా, ఈనాటి అన్నమయ్య జిల్లాలో రాయచూటి తాలూకా చిన్నమండ మండలం బోరెడ్డిపల్లి వద్ద అక్కులమ్మ కొండ ఉంది. ఈ అక్కులమ్మ కొండ వద్ద చారిత్రక ప్రదేశాలు అయితే మనం చూడవచ్చు. ఈ ప్రదేశంలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు వచ్చేసి శ్రీ గవి మల్లేశ్వర స్వామి దేవాలయము, శనీశ్వర స్వామి చెట్టు, బండన్న స్వామి గుడి, శ్రీ వినాయక స్వామిని పోలిన కొండ అయితే మనం చూడవచ్చు. ఈ గవి మల్లేశ్వర స్వామి దేవాలయం చూద్దామండి. ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన గుహ అయితే ఉంది. పూర్వకాలంలో శివుని కోసము తపస్సు చేసుకునేదానికి ఈ గుహ నుంచి లోపలికి పోయి మునులు తపస్సు చేసుకునే వాళ్ళట. ఇక్కడ గవిమల్లేశ్వర దేవాలయం లోపల ఉన్న గుహ లోపల మామూలు మనుషులు అయితే లోపలికి పోయేవాళ్ళు కాదంట. కానీ ఈ ప్రదేశంలో అయితే శంకుముని అనే ఒక మునీశ్వరుడు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ప్రతిరోజు ఈ ముని మల్లెపూలతో పూజించేవాళ్ళంట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క శివలింగం వచ్చేసి ఈ శంకుముని ప్రతిష్ఠించినాడు. ప్రతిరోజు ముని ఈ గుహ లోపల ఉన్నటువంటి చిన్న స్వరంగం నుంచి లోపలికి పోయేసి అక్క దేవతలకు పూజ చేసేవారట. అక్కులమ్మ కొండ వద్ద ఉన్నటువంటి ఈ యొక్క గవిమల్లేశ్వర స్వామి దేవాలయంలో శివలింగం చూడడానికి చిన్నదిగా ఉంటుంది. ఇది స్థానిక ప్రజలైతే వీటిని ఆత్మలింగం అని అంటున్నారు. ఆత్మలింగం లేదా స్ఫటికలింగం అని చెప్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి శివలింగాన్ని ప్రతిరోజు దైవ సర్పం అయితే పూజ చేసి వెళ్ళేదంట. ఈ గవిమల్లేశ్వర స్వామి దేవాలయం అయితే చూసిన తర్వాత మనము అట్లా నడుచుకుంటే కొంచెం దూరం పోతానే కొండపైకి వెళ్ళేవాడు మనకు వినాయక స్వామిని పోలిన కొండ అయితే చూడవచ్చు మనము. ఆ ప్రదేశాన్ని కూడా మీకు చూపిస్తాను ఇంకా కొంచెం సేపు తర్వాత. ఈ యొక్క గవిమల్లేశ్వర స్వామి పక్కనే ఒక గుహ ఉంది. ఆ గుహలోకి అయితే నేను కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసాను. ఎదురుగా కొండ కనబడుతుంది కదా, అది వచ్చి చూడడానికి వినాయక స్వామి పోలినట్టు ఉంటుంది కొండ. అందుకోసం ఈ కొండ పేరు వచ్చి వినాయక స్వామి కొండ అని పిలుస్తున్నారు. అక్కలమ్మ కొండ వద్ద మనం కొండకి పైకి పోయేప్పుడు అక్కడ వచ్చేసి ఒక రచ్చబండ ఉంది. పూర్వకాలంలో ఏమన్నా వాళ్ళ తగాదాలు ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళ రచ్చలు అన్నీ మొత్తం అక్కడే అనమాట వాళ్ళకి ఇచ్చేది. అంటే తీర్పిస్తారు అనమాట అక్కడ. అంటే ఈ కాలం జడ్జిమెంట్ లాగా ఆ కాలం అక్కడ కొండపై అక్కడ సత్యం ఉందనేసి ఎవరు కూడా అబద్ధం చెప్పరు, అంత నిజమే చెప్తారనేసి దాని కొండను వచ్చేసి రచ్చబండ అంటున్నారు. మనం అక్కలమ్మ కొండ వద్ద కోటకు పైకి పోవడానికి ముందుగా మనకి ఇక్కడ పూర్వకాలంలో రాజులు వచ్చేసి వాళ్ళు ఇక్కడ ఉండే దేవునికి వచ్చేసి పూజ చేసి ఆ తర్వాత వాళ్ళు కొండపైకి వెళ్ళేవాళ్ళు.
ఒక బాల ప్రజలు వచ్చేసి ఈ శనీశ్వర స్వామి చెట్టు అంటారు. ఇది దరిదాపు దీని వయసు వచ్చేసి 250 సంవత్సరాల పూర్వం నుంచి ఇక్కడ చెట్టు ఉందని చెప్తున్నారు. ఈ పక్కనే మనకు ఆ కొండ ఉంది, అక్కులమ్మ కొండ. తీసి ఈ చెట్టును చూసి ఆ తర్వాత అక్కులమ్మ కొండ వద్దకు వెళ్దాము అండి. ఈ శనీశ్వర స్వామి యొక్క చెట్టు మొత్తం కొమ్మలు, ఈ చెట్టు మొత్తం వచ్చేసి చాలా నల్లగా ఉండాలి చూడడానికి. ఇక్కడ నుంచి కొండపైకి పోదామంగా. అక్కులమ్మ కొండ శతాబ్దాల నాటి రాచరిక చరిత్రను సంబంధించిన ఆనవాళ్ళు ఈనాటికి మనం చూడవచ్చు. రాజులు పోయారు, రాజ్యాలు పోయినాయి, కానీ వారి పాలనకు గుర్తుగా ఈనాటి కోట కూడా చూడవచ్చు. ఒకప్పుడు ఇక్కడ పాలెగాళ్ళు పరిపాలన చేసేవాళ్ళు. పాలెగాళ్ళు కోట ఎత్తైన కొండపైన శత్రు దుర్భేద్యమైన కోటనైతే మనం చూడవచ్చు. ఈ ప్రదేశంలో 101 ధనులు, 101 మెట్లు, 101 శివలింగాలను, 101 రోళ్లను, 101 కొండ కుప్పలను అయితే చూడవచ్చు. అక్కులమ్మ కొండపైన శక్తివంతమైన రాజ్యం అయితే పరిపాలన చేస్తూ ఉన్నింది. కోట రక్షణ కోసం ఈ ప్రదేశంలో 12 కోటలను అయితే నిర్మించినారు. కనుమరుగైపోయిన ఈ రాజ్యంలో రాజులు వాళ్ళు పూజించిన దేవతలను, వారు కట్టించిన కోటలను, గోడలను అయితే చూడవచ్చు. ఇక్కడ ఉండే దొనలను కూడా చూడవచ్చు మనం. ముఖ్యంగా ఈ అక్కులమ్మ దొన చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ అందరూ పూజించి వెళ్తున్నారు. అక్కులమ్మ కొండ గురించి, ఈ యొక్క కోట గురించి అయితే బ్రిటిష్ వారి యొక్క రికార్డుల్లో వాళ్ళు రాసి పెట్టి ఉన్నారు. ఈ యొక్క గెజిట్లో ఏం రాసి ఉండదంటే, అత్యంత ఎత్తైన కొండపైన పాడుబడిన పురాతన కోట అయితే అద్భుతంగా ఉంది. చాలా మటుకు కట్టిన కోట గోడలు చాలా మటుకు కాలగర్భంలో కలిసిపోయినాయి. సంచారం కూడా పెద్దగా ఎవరు లేరు. కానీ పూర్వకాలంలో పేరుగాంచిన రాజులైతే ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈ ప్రదేశంలో మనం పోయినప్పుడు చెట్లు గుబర్లతో నిండి ఉన్న ఒక ప్రదేశాన్ని అయితే చూడడం జరుగుతున్నది. ఈ యొక్క ప్రదేశంలో కోనేర్లు, నీటి గుండాలు, గుహలు, దేవాలయాలు, పాడుబడిన కోటగోడలు అయితే మేము చూసాము. ఈ రాజ్యం యొక్క పూర్తి సమాచారం అయితే అందుబాటులో లేకుండా పోయింది. ఈ యొక్క ప్రదేశంలో 101 ధనులు, 101 మెట్లు, 101 శివలింగాలు, 101 రోళ్ళు, 101 కుప్పలు, అంటే 101 కుప్పలు అయిన కొండలు పోలిన ఆకారంలో కలిగిన కొండలు అయితే చూసాము. అంతేకాకుండా ఈ రాజ్యం యొక్క కోటను రక్షించుకోవడానికి వీళ్ళు కట్టిన 12 కోటగోడలు అయితే ఇక్కడ రాసి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు రికార్డులో రాసి భద్రపరిచి ఉన్నారు. చరిత్రను గమనిస్తే పాలెగాళ్ళు ఉండేవాళ్ళని, వాళ్ళు అష్ట ఐశ్వర్యాలతో ఉండేవాళ్ళని, ఆనాడు ఈ పాలెగాళ్ళ వద్ద ఐశ్వర్యాన్ని చూసి శత్రురాజులు వీరిపై దాడి చేశారు. మనకు తెలిసిన కొంతమంది చరిత్రకారులు ఈ కోట గురించి ఏం చెప్పినారంటే, పాలెగాళ్ళు ఈ రాజ్యాన్ని ఏలినారు, వీరు అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లినారు. ఒకనాడు శత్రురాజులు వచ్చి ఈ రాజ్యంపై దాడి చేసి ఈ రాజ్యాన్ని జయించినారు. పాలెగాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీలు ఆనాటి శత్రురాజులు చిక్కకుండా రాజకోటలలోని స్త్రీలు చాలామంది కోటలో ఉన్నటువంటి రహస్య మార్గాల గుండా కోటలోని యొక్క స్త్రీలు వాళ్ళు రహస్య మార్గం గుండా బయటికి వెళ్ళిపోయేవాళ్ళంట. కొన్ని రోజుల తర్వాత ఇక్కడ అంతేకాకుండా కొంతమంది స్త్రీలు పాతాళలోకానికి కూడా వెళ్ళిపోయినారని చెప్తున్నారు. కొన్ని రోజుల తర్వాత కొందరికి కొన్ని వస్తువులు కూడా దొరికినాయని. అంతేకాకుండా ఆ కాలంలో ఆ రాజ్యంలో ఆ స్త్రీల యొక్క ఆభరణాలు కొందరికి దొరికినాయని, అంతేగా స్త్రీలు ఉపయోగించిన పెద్ద పెద్ద మట్టి గాజులు అయితే చాలామందికి ఈ ప్రదేశంలో అయితే దొరికినాయని చెప్తున్నారు. పురాతన కట్టడాలు చాలా మటుకు కాలగర్భంలో కలిసిపోయి ఉన్నాయి. అంటే వెళ్ళేప్పుడు 4 కోట కూడా కనపడుతున్నాయి మనకు. ఈ గోడలు అనమాట వాళ్ళకి రాజులు పరిపాలన చేసేటప్పుడు చాలా ఎత్తైన కొండపైన కోట కట్టినారు. ఇదంతా సరే, ఇంకా మనం పైకి వెళ్ళి కోటను చూస్తాం. ఇప్పుడు మనము వినాయక స్వామి బొగ్గులను అయితే మనం చూస్తున్నాము. ఇక్కడున్న ప్రజలు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఈ ప్రదేశాన్ని వచ్చి వినాయక స్వామి బొగ్గులు అని చెప్తున్నారు. సరే, కోట గోడలోంచి మనకు కొండ పైకి పోదాము రండి. అక్కులమ్మ కొండ, ఈ యొక్క కోట గురించి అయితే మనం ఏం చెప్తున్నారంటే, అక్కులమ్మ కొండ పడమటికొన, సాకిబండ గ్రామాల మధ్య కొండపైన ఉంది. ఇక్కడ అక్క దేవతల గుడి అయితే ఉంది. ఈ గుడికి దగ్గరలో 15 అడుగుల వ్యాసంలో బండపై నీటి దొన ఉంది. దీని లోతు ఇంతవరకు ఎవరు కనిపెట్టలేకపోయినారని స్థానిక ప్రజలైతే 7 మంచాల నులక అయితే లోతు ఎంత ఉందో అంత ఉందని చెప్తున్నారు. ఎండాకాలంలో అయితే నీళ్లు 15 నుండి 25 అడుగుల లోతులో నీళ్లు ఉంటాయి.
వర్షాకాలంలో అయితే 3 అడుగుల లోతులోనే నీళ్లు ఉంటాయని చెప్తున్నారు. ఎంత వర్షం పడినా నీళ్ళు పొర్లిపోవంట. ఈ దొనకు 200 అడుగుల దూరంలో పడమర వైపున అక్క దేవతల గుహ అయితే ఉంది. ఆ గుహను కూడా మనం చూద్దాం కొంచెంసేపు తర్వాత. ఇప్పుడు ఈ దాటుకుని పోయినాక మనకు దొనలు అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇవన్నీ శివలింగాలు అనమాట. ఇక్కడ ఒకప్పుడు ఉన్నాయి. ఇదో ఇప్పుడు మనం చూస్తున్న ఈ కోట కూడా దాటుకొని లోపల పోవాలా. ఈ కోట కూడా ఎంట్రన్స్ ఇట్లాంటి దరిదాపు 10 దాకా ఉన్నాయి. కోటలో 10 గోడలు దాటి కోటలోకి వెళ్ళచ్చు. ఇప్పుడు మనం వచ్చేసి 10వ తేదీ కానీ దాటి ఇంకా లాస్ట్ అనుకుంటాను. ఇక్కడ నుంచి చూసి మళ్ళీ పైకి వెళ్తే చూద్దామండి. ఈ యొక్క దొనలు కూడా మీకు చూపిస్తాను. 101 దొనలలో కొన్ని దొనలు అయితే మీకు దగ్గరగా వెళ్ళి చూపిస్తాను. ఈ యొక్క ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే ఒకప్పుడు వీళ్ళు ఎంట్రన్స్ అనమాట. ఇక్కడి నుంచే వాళ్ళు రాజులు గుర్రాల పైన వెళ్ళి వాళ్ళ రాజ్యాల పైకి వెళ్ళేవాళ్ళు అనమాట. ఇక్కడ ప్రకృతి మొత్తం చాలా అద్భుతంగా ఉంది. కొంచెం చోట్ల మీకు దొనలు అయితే చూపిస్తాను. ఆ దొనలు ఎట్లుంటాయంటే ఈ యొక్క దొనలు చూడడానికి మన బావులు ఉంటాయి కదా, ఆ బావుల్లాగా ఉంటాయన్నమాట చూడడానికి. కొండపైన ఇక్కడ మలిచి ఉన్నారు. ఇక్కడ నుంచి చూసా అంటే చుట్టకారం ఊరు మొత్తం కనబడుతూ ఉంటుంది మనకు. ఆ పక్క చుట్టకారం చూసా అంటే సాగిబండ ఏ ప్రదేశాలన్నీ కనబడతాయి. ఇక్కడ చిన్నమండ గ్రామం కూడా కనబడుతుంది మనకు. ఒకప్పుడు వాళ్ళు కట్టిన కోటగోడలు, ఒక రాజ్యాలు, అవన్నీ ప్రదేశంలో అయితే చూడొచ్చు మనం. చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఈ యొక్క కోట కూడా దాటుకొని కొంచెం ముందుకు పోతానే మనకు ఈ యొక్క దొనలు అయితే కనబడతాయి. ఈ దొనలలో కింద కొన్ని అక్షరాలు కూడా రాసి పెట్టున్నారు. ఇక్కడ దొనలోతు చూడుము, ఇప్పుడు రాసిన్నారు కదా, దొనలోతు చూడుము, దొనలేకి చూడుము అని రాసి ఉన్నారు కొన్ని అక్షరాలు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ యొక్క రోళ్ళు వచ్చేసి 101 రోళ్ళు ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నది దొన. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇట్లాంటి దొనలు వచ్చేసి ఈ యొక్క 101 కుప్పలలో 101 దొనలు ఉన్నాయంట. దొనలు చాలా మటుకు బాగున్నాయి. ఈ యొక్క ప్రదేశం నుంచి కొంచెం దూరం పోతే మనకు చాలా అద్భుతమైన ప్రదేశాలు అయితే చూడవచ్చు. ఒక రోడ్లు ఉన్నాయి ఇక్కడ. మనం చూస్తున్నాం కదా, ఇది ఒక దొన. అక్కడ కూడా ఇంకో దొన ఉంది, అది కూడా చూపిస్తాను. ఇక్కడ రోడ్లు చూపిస్తాను. ఇక్కడ రోడ్లు ఉంది. ఇట్లాంటి రోడ్లు కూడా 101 రోడ్లు ఉన్నాయంట. ఒకప్పుడు ఇక్కడ రాజులు పరిపాలన చేశారు. మరి ఇంకా పైకి వేసి కోట కూడా చూద్దాం. కొన్ని దొనలు అయితే చాలా మటుకు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం చూసి ఈ దొన వచ్చేసి అక్కులమ్మ దొన. ఈ అక్కులమ్మ దొనలో ఒక ప్రత్యేకమైన స్థానం అయితే ఈ యొక్క దొనకైతే ఉంది. ఇక్కడ నీటి అడుగున దేవతలకు నైవేద్యం వదులుతారు. పూజారి తమలపాకు పై పసుపు కుంకుమ పెట్టి నీటిలో వదులుతారు. అవి కొంచెం సేపటి తర్వాత ఆకు బయటికి తేలితే కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం. ఇక్కడ ఈ యొక్క దొనలకైతే చాలా ప్రాముఖ్యమైన స్థానం అయితే ఉండాలి. చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటున్నారు. నీళ్ళు చూసి రాయగడ తిరిగేసా అది వచ్చి వంటలదోన. ఇక్కడ ఆకు ఒక్క కప్పురం పెట్టాను చూడ, అది అక్కయ్య కడతాను. అది వచ్చేసి 3 దొనలకు. ఈ యొక్క ప్రదేశంలో కొన్ని పాడుబడిన దేవాలయాలు అయితే మనం చూడవచ్చు. ఆనాటి కట్టిన కోట గోడలు అయితే మనం చూడవచ్చు. ఇప్పుడు చూస్తున్నాం అదే ఈ శివలింగం పానపటం అయితే చూస్తున్నాం మనము. ఇక్కడ పురాతనమైనటువంటి పెద్ద పెద్ద రాతి ఇటుకలు అయితే చూస్తున్నాము. ఇప్పుడు మనం చూసిన ఈ ప్రదేశాలు 2 ఇక్కడ అయితే అక్కులమ్మ గుహకు వెళ్ళే ముందు యువతల 2 చిన్న చిన్న దేవాలయాలు అయితే ఉన్నాయి. ఈ దేవాలయాలు 2 చూసి ఆ తర్వాత మనము లోపల వెళ్ళేసి అక్కులమ్మ దేవతల యొక్క గుహను అయితే చూద్దాం. ఈ మెడికల్ అన్నీ ఎక్కి మనం పైకి పోదాము. ఈ దొనలో అక్కులమ్మ కొండపైనటువంటి దొనలకు అయితే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్న ప్రజలు ఏం చెప్తున్నారంటే పడమటి కోన వంశానికి చెందినటువంటి ఒక కుటుంబం, అంటే తల్లి, తండ్రి, కూతురు, వీళ్ళ ముగ్గురు కలిసి ఇక్కడ ఆ కూతురు వచ్చేసి నీళ్ళు కావాలనేసి అక్కడ దొనలేకపోతుంది. అప్పుడు అక్కదేవతలు వచ్చేసి ఆ పాపను అక్కదేవతలోకి తీసుకొని
అప్పుడు 6 మంది అక్క దేవతలు ఉన్నప్పుడు ఈ అక్కులమ్మను కూడా 7వ ఆమెను తీసుకొని వాళ్ళు 7 అక్క దేవతలుగా మారిపోతారు అన్నమాట. అప్పటి నుంచి ఈ యొక్క అక్కులమ్మ కొండ పైన ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అక్క దేవతలు అయితే ఈ ప్రదేశంలో ఉన్నారు. అక్క దేవతల గుహలు అయితే చూసి ఆ తర్వాత లోపల పోతానే పురాతనమైన రాజ్యం అయితే ఉన్నది. చూద్దాం ఆ ప్రదేశాన్ని. కోట గోడలు అక్కడ పక్కనే మనకు ఆంజనేయ స్వామి కొండ. ఇది వచ్చేసి కోట గోడలే కాకుండా వాళ్ళ చివరిగా ఇక్కడ రాజ్యం ఉండింది వాళ్ళది. ఇక్కడ సైనికులు వచ్చేసి వాళ్ళని ఉండడానికి ఎంత కోట గోడలు అనమాట. కోట గోడల పక్కనే మనకు వాళ్ళ సైనికుల యొక్క స్థావరాలు ఉన్నాయి. అవి చూద్దాం. చూడండి వాళ్ళ రాజ్యం అంతా. అక్కడ ఉన్నాడు కదా అన్న, మనకు హెల్ప్ చేయడానికి వచ్చాడు అన్న. అన్న చేయటన్నా. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్లేస్లో ఒకప్పుడు పురాతనమైన రాజ్యం అయితే ఉండింది. కోట గోడలు అన్నీ ఉన్నాయి. కోట కూడా ఉండింది. ప్రస్తుతానికి అన్నీ మొత్తం ఆనవాళ్ళు అన్నీ పోయి ఉన్నాయి.